ఇక మెదక్ జిల్లా గులాబీ పార్టీ కంచుకోటకు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కారు స్టీరింగ్ కు బ్రేక్ వేసింది కాంగ్రెస్ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగడం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గుబులు పుట్టిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఈ ఫైట్ లో వచ్చిన ఫలితాలు ప్రజల తీర్పును సూచిస్తున్నాయి. ఇక ప్రజల తీర్పుతో బీఆర్ఎస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేని కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బు రాజకీయం అంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అటు మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఏవైతే ఉందో ఆ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. సో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని? రేఖ, మనం చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా అంటే కేసీఆర్ హరీష్ రావు ఈ రెండు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట గజ్వేలి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2023 వరకు ఉద్యమాల గడ్డ మెదక్ కిల్లాగా పేరుగాంచిన ఏ ఎన్నిక జరిగినా కానీ టీఆర్ఎస్ కారు స్పీడ్ దూసుకెళ్లేది. కానీ 2023 తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ కారు స్టీరింగ్ కు కాంగ్రెస్ బ్రేక్ వేసిందని చెప్పవచ్చు రేఖ. దీంతో పాటు మనం చూస్తే ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల స్థానిక ఎన్నికల ఫలితాలు సర్పంచ్ చూసినట్టయితే సిద్దిపేటలో ఒక 45, ఆ తర్వాత కాంగ్రెస్ గెలుచుకుంటే ఇప్పటి వరకు ఉన్న ఫలితాల్లో 47 మాత్రము బీఆర్ఎస్ ఉంది. అంటే 2 స్థానాల్లో అటు ఇటు ఉంది. నువ్వా నేననే ఫైట్ కొనసాగుతుంది. ఇక ఇది ఈ విధంగా ఉంటే మాత్రం మెదక్కి వెళ్తే మెదక్లో మాత్రము 64 కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. 21 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఇక సంగారెడ్డి జిల్లాకు వస్తే 33 కాంగ్రెస్ గెలుచుకుంది. 21 స్థానాలకే 23 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. అంటే ఈ కాంగ్రెస్ తీవ్రత అంటే కాంగ్రెస్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రజల తీర్పు ఇప్పుడు పూర్తిగా బయటపడుతుంది. అంటే ఇన్ని రోజులు 9 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ యొక్క రాష్ట్రంలో బంగారు తెలంగాణ మయంగా మారినామని చెప్పి ఆనాడు ఎవరైతే చెప్పారో ఆనాటి పాలకులకు ప్రజల తీర్పు ఈ రోజు మాత్రము వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారంటే ఈ యొక్క డబ్బు రాజకీయంగా కాంగ్రెస్ పలుకుబడితోటి బెదిరింపులకు పాల్పడి ఇవన్నీ తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ గెలిచిందంటే ఎన్ని స్థానాలు ఏ విధంగా ముందుకెళ్ళింది? దాదాపు చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి, ఆ తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా గతంలోనే దాదాపు 3-4 మాసాల కిందనే ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి కార్యకర్తలు ఆ విధంగా గెలుపు ఓటములు ఏ విధంగా ఉన్నాయని బెర్జు వేసుకొని ఎన్నికల ఫలితాలు తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించిందని చెప్పవచ్చు రేఖ. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా అంటే రాష్ట్రంలో, దేశంలో ప్రధానంగా కేసీఆర్ అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో సాధించిన సాధికుడిగా పేరుంది. గతం 9 ఏళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. స్థానిక లోకల్ బాడీ కావచ్చు, మున్సిపాలిటీ కానీ, లేకుంటే ఎమ్మెల్యే, ఎంపీ ఏ ఎన్నిక వచ్చినా కానీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ రోజు టీఆర్ఎస్ వైపు ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ ప్రజా తీర్పుతోటి కాంగ్రెస్ కు పట్టం కడుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. మిగతా ఎన్నికలు అంటే దాదాపు మరొక 2-3 గంటల్లో పూర్తి ఉమ్మడి మెదక్ జిల్లాకు 449 పంచాయతీల్లో పూర్తి రిజల్ట్ వచ్చే విషయం మీద కనిపిస్తుంది. ఇప్పటికైతే కొన్ని ఒక సిద్దిపేట తప్ప మిగతా మెదక్, సంగారెడ్డి రిజల్ట్ లో కాంగ్రెస్ హవా దూసుకెళ్తుందని చెప్పవచ్చు రేఖ. ఎస్ దుర్గారెడ్డి, ఇప్పుడు మెదక్ ఉమ్మడి జిల్లానికి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే బీఆర్ఎస్ కు కంచుకోట మెదక్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి నియోజకవర్గాలలోనే ఇప్పుడు బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవానికి చూసినట్లయితే గతంలో రేషన్ కార్డులు ఇస్తామనుకో 7 సంవత్సరాలు ఆ పేద ప్రజలకు ఇవ్వలేదు, దరఖాస్తులకే పరిమితమైంది. ఆ తర్వాత పింఛన్లు రాలేదు. ఆ తర్వాత గత పాలకులకు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెండింగ్లు బకాయి ఉన్నాయి, వారంతా కూడా అప్పుల పాలయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్ళు ముందుకు రాలేని పరిస్థితి. కొన్ని చోట్ల ఎక్కడో ఒకటి ఇద్దరు మాత్రమే తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అంటే పేద ప్రజలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు అందాల్సిన పథకాలు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఆనాడి పాలకులు. ఆనాటి తర్వాత ఎవరైతే వారికి పోటీగా నిలబడాలనే ఆలోచనలు ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆ స్థానిక సంస్థలో మున్సిపల్ కౌన్సిలరే కావచ్చు, చైర్మన్, వీళ్ళంటికి కూడా ఆనాడు మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలనే ఒక ధోరణి అవలంబించారు. దాంతో పాటు ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఎప్పుడు అవకాశం వస్తుందని చూశారో ఆ తర్వాత 2023 డిసెంబర్ నుంచి
ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ ఓటమి చెందుతుంది. అక్కడ 16 సీట్లు ఎంపీ గెలుచుకుంటే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఆ తర్వాత 119 కాన్స్టిట్యూన్సీ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారంతా కూడా 38, 40కి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే ప్రజా తీర్పు అంతా కూడా కాంగ్రెస్ వైపే దూసుకెళ్తుంది. కాంగ్రెస్ వైపే వాళ్ళు పట్టం కట్టారు. అంటే పరిపాలనలో ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే ఉచిత విద్యుతే కావచ్చు, లేదంటే రేషన్ కార్డులే కానీ, లేకుంటే బస్ ఫ్రీ కానీ, ఇలాంటి పథకాలందరూ కూడా గ్రామీణ ప్రాంతాలు అంటే పల్లెల్లో మాత్రం పట్టుగొమ్మలు అంటే ప్రథమ పౌరుని ఎన్నుకోవడంలో వాళ్ళకు చిత్తశుద్ధి ఉంది. ఎలాంటి నేతను ఎన్నుకుంటే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ వైపు ఉంటే మాకు న్యాయం జరుగుతుందని కొంత ఆలోచన చేసి ఆ దిశగా తీర్పు ఇచ్చినట్లుగా అయితే స్పష్టమవుతుంది. ఆ తర్వాత మొదటి విడత ఎన్నికలు అంటే దాదాపు 14వ తారీఖు నాడు, ఆ తర్వాత 17వ తారీఖు నాడు కూడా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మాకు ఏ విధంగా రిజల్ట్ రాబోతుందని కూడా కారుకు సంబంధించిన, గులాబీకి సంబంధించిన పార్టీ నేతలు ఇప్పటి నుంచే బెరుజు వేసుకున్న పరిస్థితి ఉంది. అంటే రేపు మాత్రం ఫైనల్ గా రెండో అంటే దాదాపు 14, 15 ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం అయితే ముగింపు దశకు చేరుకుంటుంది. అంటే ఒకే చోట 2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఇతరుల వైపు దాదాపు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక మెదక్ జిల్లా గులాబీ పార్టీ కంచుకోటకు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కారు స్టీరింగ్ అయితే బ్రేక్ పడింది. మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగడం అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గుబులు పుట్టిస్తోంది.